ఇలాగున్న అనేకుల జీవితాల్లో అనేక మార్లు జరిగిన సంఘటనలు, అనేకుల జీవితాల్లో అనేక మార్లు ఎన్నో సంఘటనలు జరిగాయి. బిడ్డలారా, పడిపోతానని అనుకున్నప్పుడు, పడిపోయిన వారి జీవితంలో, కృంగిన వారి జీవితంలో దేవుని కృప బలపరిచి వారిని నిలబెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. దానికి నేను ఒక సాక్ష్యం. నా సేవా జీవితంలో, సేవలో నుంచి నేను బయటికి వచ్చిన తర్వాత, మన ప్రాంతంలో సేవ చేయాలని వచ్చినప్పుడు, జనగాంలో సేవను ప్రారంభించినప్పుడు చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. మా అమ్మగారికి అనారోగ్యం వచ్చింది, బాగులేదు, పరిస్థితులు బాగులేవు. ఆర్థికం ఒక పక్క, అనారోగ్య పరిస్థితులు మరొక పక్క. నేను ఒకరోజు ఇక సేవే చేయను. సేవకుల సదస్సులు మాకు ఫిబ్రవరిలో ఉంటాయి. 2011 ఫిబ్రవరిలో జీడిమెట్లలో మాకు సేవకుల సదస్సు జరుగుతుంది. మా ఆత్మీయ తండ్రి డేవిడ్ రాజయ్య గారు మాకు 4 రోజుల సేవకుల సదస్సు నిర్వహించేవారు. అప్పుడు అనేక దైవజనులను పిలిచి వాక్యం చెప్పించేవాడు. అయ్యా చెప్పేవాడు, అనేకులను పిలిచి చెప్పించేవాడు. అయితే ఆ క్రమంలో ఇది చివరి సేవకుల సదస్సు నా జీవితంలో. ఇక నేను సేవ చేయను, నేను పని చేసుకొని బ్రతుకుతాను, నేను పని చేసుకొని మళ్ళీ లోకంలోనికి వెళ్తాను, నేను పని చేసుకొని బ్రతుకుతాను, అవసరమైతే విశ్వాసంగా కొనసాగుతాను అనుకొని ఒక తీర్మానం చేసుకొని బాత్రూంలో స్నానం చేసి భయంకరంగా ఏడ్చాను. నా భార్యకు అనారోగ్యం ఒక పక్క, మందులు కొనలేని పరిస్థితి, కుటుంబం పేద స్థితిలోనే ఉంది. ఏంటి నా బ్రతుకు అని భయంకరంగా ఇంటి దగ్గర ఏడ్చి తయారయ్యి, అమ్మ వెళ్దాం రా అని, అమ్మ మా పాస్టర్ నేను ఇద్దరం ఉదయకాలమే, అప్పుడు మాకు పుష్పుల్ అది ఎక్కితేనే గొప్ప, దానికి ఆ ప్రయాణ ఖర్చులు ఉంటేనే గొప్ప. అలాంటి పరిస్థితుల్లో సేవకుల సదస్సుకు వెళ్ళాం. సేవకుల సదస్సు మొదటి రోజు ప్రారంభించబడింది. బిడ్డలారా, మొదటి రోజు దైవజనులు ఎవరో వచ్చి మాట్లాడారు. ఆ తర్వాత రెండవ రోజు మూడవ రోజు దైవజనులు జయరాజయ్య వచ్చారు. జయరాజ్ పాస్టర్ గారు, నిర్మల్ జయరాజ్ పాస్టర్ గారు వచ్చారు. వారు వచ్చినప్పుడు వారి ద్వారా, వారిలో నుండి దేవుడే నాతో మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడా, శ్రమలు నీకు నియమించబడ్డాయి. సేవకుడా, శ్రమల్లో నుంచే నువ్వు రావాలి. సేవకుడా, ఈ శ్రమల తర్వాత నీకు మహిమ ఉంటుంది. శ్రమ వచ్చిందని వెనక్కిపోకు సేవకుడా అని దైవజనుల్లోంచి దేవుడు సూటిగా నాతోనే మాట్లాడినట్టు, ఆ వాక్యం అంతా నాతోనే మాట్లాడినట్టుగా అనిపించిందండి. నిజం చెప్తున్నాను. దైవజనుడు అద్భుతంగా నిలబడి మాట్లాడాడు. ఆ రోజు నేనేం చేశానంటే, ఇంకా స్టార్ట్ అయింది, అయ్యగారి వాక్యం స్టార్ట్ అయింది, చెప్తూనే ఉన్నాడు. ఇక నాకు ఏడుపు వస్తూనే ఉన్నది. నాతోటే మాట్లాడుతున్నాడు, అక్కడ ఎవరితో కాదు, నాతోటే మాట్లాడుతున్నాడు. దేవుడు నాతోటే మాట్లాడుతున్నాడని వింటూ ఏడుస్తున్నాను. వింటూ బైబిల్ చూడట్లేదు, డిఫరెంట్ చెప్తున్నాను కానీ వింటూ ఏడుస్తున్నాను, అంతే, వింటూ ఏడుస్తున్నాను. చివరిగా దేవుడు మాట్లాడిన మాట, ఇదిగో నేనున్నాను, నా కృప నీకు తోడుగా ఉంటుంది, భయపడకు, సేవలో నిలబడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. భయంకరంగా ఏడ్చుకున్నాం. మా పాస్టమ్మ నేను బాగా ఏడ్చాం, బాధపడ్డాం. ఎందుకో అయ్యకు మెట్ల కింద రూమ్ ఇచ్చారు. మెట్ల కింద బెడ్ వేస్తే మెట్ల కింద రూమ్లో ఇట్లా కూర్చున్నాడు, అంతే, రెస్ట్ తీసుకొని కానీ జస్ట్ అట్లా కూర్చున్నాడు. పైన రూమ్ సిద్ధం చేస్తున్నాడు, కూర్చున్నాడు. అప్పుడు వెళ్ళి అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుడు మిమ్మల్ని మరుగు చేసి ఈరోజు నాతోనే మాట్లాడాడు అయ్యా అని చెప్పి నేను అయ్యగారికి చెప్పాను. అట్లా నాన్న అని చెప్పి నా పరిస్థితి అంతా చెప్పినప్పుడు, నానా భయపడకు, బాధపడకు, మన పితరులు ఉన్నారు, మన అయ్య ఎన్నో కష్టాల నుంచి వచ్చాడు, నువ్వు అయ్య దగ్గరున్న సేవకుడివి, నువ్వు అలా భయపడతావా? అయ్య శ్రమలు భయంకరం నాన్న, మేము కూడా ఈ శ్రమల గుండానే వచ్చాం, భయపడకు, బాధపడకు, ధైర్యంగా ఉండు, విశ్వాసంలో ఉండు, దేవుని కృప మనందరికీ తోడుగా ఉంటుంది, ధైర్యంగా వెళ్ళి సేవ చెయ్యి అని చెప్పాడు. ప్రార్థన చేసినప్పుడు 10 రూపాయలు నా దగ్గర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 10 రూపాయలు, మళ్ళీ మేము తిరిగి దానికి 10 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. ఆ 10 రూపాయలు అయ్యగారితో చేతిలో పెట్టి, అయ్యా నేను పోను, ఛార్జీకి పోను, ఇదే 10 రూపాయలైనా కాడ క్షమించండి అయ్యా, ప్రార్థన చేయని అని చెప్పాను. ఓ నాన్న, నువ్వు ఈ 10 రూపాయల కొరకు బాధపడుతున్నావా, ఇవ్వు అని చెప్పి అవి తీసుకొని ప్రార్థన చేసి ధైర్యపరిచి బలపరిచి నన్ను పంపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మా ఆత్మీయ తండ్రి గారు నేను వెళ్ళిందంటే
బిడ్డ తిమ్మతి వచ్చాడు, కష్టాల్లో సేవ చేస్తున్నాడు. సేవకురాలారా ఏదైనా కొడుకు కట్టండి బిడ్డ అని చెప్తే వారు పాపం కంట్రోల్ బియ్యం కాకుండా వారు సన్న బియ్యం పోసేవారు. వాళ్ళు అయ్యా కొన్ని ఒక 10 కిలోలైనా కనీసం ఇవ్వండి అంటే వాళ్ళు 20 కిలోలు పోసి కట్టేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉప్పు, పప్పు, కారం పొడి, నూనె ప్యాకెట్, సబ్బులు అన్నీ ఆ సంచిలో వేస్తే ఆ సంచిని ఎత్తుకొని ఆటో దాకా నడిచొచ్చి అక్కడి నుంచి ఆటో ఎక్కి ట్రైన్, అదే మళ్ళీ పుష్పులు ఎక్కాలి, అదే ట్రైన్ ఎక్కొచ్చి మా ప్రాంతానికి వచ్చి మేము సేవ చేశాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదో ఈ చిన్న మందిరం కట్టుకున్నాం, ఇలాగున్నాం, కొద్దిమంది ఉన్నామంటే బిడ్డలారా యథార్థంగా చెప్తున్నాను, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో బాధల గుండా మేము ఈ స్థాయిలో ఉన్నాము ఇప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1 దేవుని యొక్క దీవెన, 2 మా తండ్రుల యొక్క దీవెన, 3వది మన ఆత్మీయ నాయకులు జయరాజయ్య గారు కూడా నన్ను అప్పటి నుంచి ఇప్పటికీ బలపరుస్తారు. ఇప్పుడు మన నాయకుడు జబరాజు గారు అన్ని విషయాల్లో అన్నా ఫోన్ చేస్తే అన్నా చెప్ప ప్రతి దానికి స్పందిస్తూ మనల్ని బలపరుస్తూ ఈ సేవలో విశ్వాసంలో ముందుకు నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా కేవలం దేవుని కృప. దైవజనులందరికీ, కృంగిన స్థితిలో ఉన్న సేవకులకి, కృంగిన స్థితిలో ఉన్న విశ్వాసులందరికీ నేను చెప్తున్నాను, శూన్యములో నుంచి ఈ స్థాయిలోనికి నన్ను దేవుడు తీసుకొచ్చాడు. ఆమేన్. ఆయన కృపే నన్ను బలపరిచింది, ఆయన కృపే నన్ను ఈ సేవలో నిలబెట్టింది, ఆ కృపే నన్ను వాడుకుంటుంది. ఆమేన్, హల్లెలూయా. నాకేదో ఈ రోజు ఇలాగున్న కూర్చొని ఇంతమందిరం కట్టుకొని కొంతమంది విశ్వాసాలు కలిగి ఇలాగున్న మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ, కన్వెన్షన్స్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ అనేక ప్రజలకు దీవెనకరంగా ఉన్నామంటే ఏదో మేము మా గొప్పతనమని ఎన్నడూ చెప్పను. నేను అనుకున్నాను నాకు జ్ఞానం ఉంది, నాకు లౌకిక జ్ఞానం బాగుంది, నేను సేవ చేస్తాను, అనేక ప్రజల్ని సంపాదిస్తాను అని అనుకొని వచ్చాను. కానీ ఫెయిల్ అయిపోయాను. దైవజనులారా, దేవుని బిడ్డలారా, మన జ్ఞానం ఎప్పుడు దేవుని దగ్గర పనిచేయదు. దేవుని కృపకి అప్పగించుకోవాలి. ఆ కృపే మనల్ని నిలబెడుతుంది, ఆ కృపే మనల్ని బలపరుస్తుంది, ఆ కృపే మనల్ని ఊరేగిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప నన్ను బలపరిచింది, దేవుని కృప నన్ను నిలబెట్టింది. కాబట్టి నన్ను నిలబెట్టిన కృప మిమ్మల్ని నిలబెడుతుంది. హల్లెలూయా. నన్ను నిలబెట్టిన కృప మిమ్మల్ని నిలబెడుతుంది. కృంగిపోకు. ఈ రోజు వారి సమయం కావచ్చు, రేపు మన సమయం వస్తుంది. అన్ని విషయాల్లో ఆయన కృప మనల్ని హెచ్చిస్తుంది, ఆశీర్వదిస్తుంది, ఘనపరుస్తుంది. కనుక కృప మనల్ని బలపరుస్తుంది.